దండాలు బాబు. చెప్పండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, మీ చెల్లయ్య గారి దేవత అండి. అలాంటి దేవత మన ఊర్లో పుట్టడం మన ఊరు చేసుకున్న అదృష్టం అండి. పొగడతలాపి విషయానికి రండయ్యా. అబ్బాబా చిత్తమండి, నిన్న నా పొలంలో నా మట్టుకు నేను పని చేయించుకుంటున్నానండి. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఒరే కోటిగా అయ్యా ఆ పని అయ్యాక అలాగే తోటలోకి వెళ్ళి ఆ దిష్టి బొమ్మలు పెట్టరా. అలాగేనయ్యా. అక్క నా బీడి పొగ రావట్లేదు. అలా కాదురా, ఇలా పెట్టి ఇలా కొట్టాలి. ఎక్కడ నువ్వు పట్టితే అక్కడ పోగొస్తుందండి. ఎవర్రా గడ్డు అమ్మ దగ్గర? ఒరే కోటిగా, ఎవరో గడ్డు అమ్మ తగిలిపడి పారిపోతారు, పట్టురా. ఎవరదే ఆగమంటుందే, ఆగండి. అదండి జరిగింది. మరి నీ సంగతి ఏంటి? నిన్న సాయంత్రం ఏం జరిగిందంటేనండి, అదండి జరిగింది. ఏంటి వీళ్ళొచ్చారు? కంపతీసి అన్నయ్యకి చెప్పడానికా? సారీ, మళ్ళీ వచ్చి నీకు హారతిస్తానే. అన్నయ్య హారతి. బాబాయ్. నేను కూడా. అన్నయ్య వాళ్ళకి కూడా హారతిస్తాను. ఇవ్వమ్మా. హారతి తీసుకోండి. మ్యాటర్ లీక్ చేసావా? చేసావనుకో ఈసారి వామి తగలెట్టను, నీ కొంప తగలెట్టు. అన్నయ్య చెప్పమ్మా. వీళ్ళకి భక్తి ఎక్కువే, నాలాగే. మరే అండి. నువ్వేంటి? అర్థమైందమ్మా, మరీ వివరంగా చెప్పి నాకు బీపీ తెప్పించొద్దమ్మా. చెల్లెమ్మా. ఏంటన్నయ్య? వాళ్ళు వినాయక చవితి చందా కోసం వచ్చారమ్మా. నీ చేతో 10,000 ఇచ్చే బాబాయ్. ఇవ్వమ్మా, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నీకు తెలుసు కదా. అంటే అదేనమ్మా, ఏ దేవుడికి ఎంతెంత ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా, అలాగే ఇవ్వు. ఏంటో బాబాయ్కి ఈ మధ్య నా గురించి బాగా తెలిసిపోతున్నట్టుంది. స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? ఆంజనేయ సాంగుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తేడాలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి
వినాయక్ ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికో 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయి ట్రీట్ చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను ఓ అని రుద్దేస్తాడమ్మా, నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్టా. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరద? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ పెళ్ళాడే. ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. చాలేవే, వాడు చేస్తాడు. నువ్వురా. నువ్వు హారదించుకో. ఒక్క బకెటెడు వేడి నీళ్ళు, ఒక్క ఆటలు ఉంటే తప్పి నొప్పులు తగ్గ. ఎవరా తోటలో కాయలు కోసేది? శివాజీ తొందరగా ఆశ్చర్యకాన్ని తీసుకురా. నా చెల్లెల్ని కాటేసే ధైర్యం వచ్చిందంటే నీకు? బాబాయ్ బాబు, ఈ ఊళ్ళో ఒక్క పాము కూడా బతకడానికి వీల్లేదు. పొట్లాన్ని తవ్వించేయండి. వద్దన్నయ్య, దాని తప్పేం లేదు, నేనే చూసుకోలేదు, దాన్ని వదిలే అన్నయ్య. లేదమ్మా, దీన్ని వదలకూడదు. నా కోసం వదిలే అన్నయ్య. ప్రాణాపాయం తప్పింది బాబు. కాకపోతే అది కాలకూట విషయం. నిద్రపోతే ఆ విషయం తలకెక్కుతుంది. అందుచేత చెల్లెమ్మను రాత్రంతా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే ఆచార్య గారు. బాబు, ఊళ్ళో ఎవరి కష్టం వచ్చినా తమరే చూసుకుంటారు. తమ చెల్లికి కష్టం వస్తే నిద్రలా పడుతుంది బాబు. ఊరంతా మేలుకొని చెల్లెమ్మని నిద్రపోకుండా చూసుకుంటాం.